రైట్. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు తెలుగు మెథడాలజీకి సంబంధించి క్లాస్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము. కాబట్టి మిత్రులారా, మెథడాలజీ అనేటువంటిది మనకు చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు కంటెంట్ అండ్ మెథడాలజీతో పోల్చుకుంటే కంటెంట్ అండ్ మెథడాలజీతో పోల్చుకుంటే ఇది గురుకుల సిలబస్ విషయానికి వచ్చినట్లయితే గురుకుల మొత్తం ఇక్కడ కంటెంట్ లో 100 మార్కులు, మెథడాలజీ కూడా 100 మార్కులు. కంటెంట్ లో 100 మార్కులు, అదేవిధంగా మెథడాలజీ కూడా 100 మార్కులు. ఇదేమో సముద్రం, కంటెంట్ అనేటువంటిది సముద్రం, మెథడాలజీ అనేటువంటిది ఒక పరిమితం, ఒక బుక్కు మాత్రమే పరిమితం అవుతుంది. నువ్వు ఈ కంటెంట్ లో నువ్వు ఎంత చదివినా కానీ 80 మార్కుల కంటే ఎక్కువ రావు. మెథడాలజీలో నువ్వు బాగా చదివితే మంచిగా బుక్ మొత్తం కంప్లీట్ చేస్తే 95 మార్కుల వరకు రావడానికి అవకాశము ఉన్నది. 95 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మొత్తము పీజీటీ టీజీటీ గురుకుల పీజీటీ టీజీటీకి 3 పేపర్లు ఉంటాయి. ఒకటి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో పేపర్ 1 అనేటువంటిది ఏమో జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 మెథడాలజీ ఉంటుంది, పేపర్ 3 కాంటెంట్ ఉంటుంది. అంటే 100 100 100 మొత్తం 300 మార్కులు. ఈ 300 మార్కులలో మనకు ఎన్ని మార్కులు రావాలి అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. మనకి ఎన్ని మార్కులు రావాలి అని అంటే, ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అని అంటే, తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి పోటీని దృష్టిలో పెట్టుకుంటే అయితే మాత్రము 200 మార్కులు వస్తే ఉద్యోగం అనేటువంటిది వస్తుంది. 200 మార్కులు రావాలి. పోనీ అంటే 200 మార్కులు వస్తే టాప్ లో ఉంటావు. మరి ఉద్యోగం రావాలంటే ఎన్ని మార్కులు రావాలి అని చూసినట్లయితే 180 మార్కులు, 170 వచ్చిన ఉద్యోగం వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. 160 వచ్చిన ఉద్యోగం వస్తుంది. ఎట్లా సార్ 160 వస్తే ఉద్యోగం వస్తుంది అని చెప్పింది కదా, ఇక 160 వరకు ట్రై చేద్దామని 120 మార్కులకు వరకే చదువుకొని పోయినాం అనుకోండి, ఉద్యోగం రాదు, గుర్తుపెట్టుకోండి. అని ఇక్కడ మెథడాలజీని మనము పర్ఫెక్ట్ గా చదివితే ఈజీగా 95 మార్కులు వస్తాయి. ఇందులో 80 ఇళ్ళ 95, పోనీ ఇళ్ళ 70 ఇళ్ళ 70 వేసుకో 140. ఫస్ట్ పేపర్ లో ఒక 50 వేసుకో 190. 190 మార్కులు వస్తే నీవు టాప్ లో ఉంటావు, టాప్ లోనే ఉంటావు. పోయినసారే పీజీటీలో 155 మార్కులు టాప్, 155 మార్కులు టాప్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, 155 మార్కులు. నా స్టూడెంటే. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మెథడాలజీ అయినా కానీ కంటెంట్ అయినా కానీ చదివినట్లయితే మెథడాలజీలో ఎక్కువ మార్కులు రావాలి. మెథడాలజీ ఎక్కువ మార్కులు వస్తేనే మనము గెట్ ఆన్ అవుతాం. ఎందుకంటే కంటెంట్ ఎంత చదివినా కానీ మనకు మార్కులు తక్కువ రావడానికి అవకాశం ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం మెథడాలజీ సబ్జెక్ట్ గురించి పరిచయం చేసుకుంటున్నాం కాబట్టి అసలు ఈ మెథడాలజీలో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి అని చూసినట్లయితే యాక్చువల్గా 7 చాప్టర్లు మాత్రమే ఉంటాయి. కానీ మనం ఒకటి దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ కావాలి. గురుకుల పీజీటీ టీజీటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని చదవాలి.
గురుకుల పీజీటీ టీజీటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఈ గురుకుల పీజీటీ టీజీటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని కంటెంట్ కానీ మెథడాలజీ కానీ చదివినట్లయితే ఒకవేళ టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చినా కానీ స్కూల్ అసిస్టెంట్ కు ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఎల్పీకి కూడా ఉపయోగపడుతుంది. స్కూల్ అసిస్టెంట్ కు ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఎల్పీకి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నది. ఓకేనా? కాబట్టి ఈ గురుకుల పీజీటీ టీజీటీ సిలబస్ మాత్రమే ఇక్కడ నేను చెప్తాను మెథడాలజీ. మరి ఏం సార్ గురుకుల పీజీటీ టీజీటీ సిలబస్ లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? స్కూల్ అసిస్టెంట్ ఎల్పీ సిలబస్ లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయంటే స్కూల్ అసిస్టెంట్ ఎల్పీ సిలబస్ లోనేమో 7 చాప్టర్స్ ఉంటాయి. గురుకుల పీజీటీ టీజీటీ సిలబస్ లోనేమో 10 చాప్టర్స్ ఉంటాయి. ఇందులో ఒక 3 చాప్టర్స్ సైకాలజీకి సంబంధించినటువంటి చాప్టర్స్ ఉంటాయి. 3 చాప్టర్స్ సైకాలజీకి సంబంధించి 7 చాప్టర్స్ మెథడాలజీకి సంబంధించి ఉంటాయి. ఏంటివి ఆ 10 చాప్టర్లు అని ముందుగా ఒకసారి చూద్దాం. 10 చాప్టర్ల గురించి ఒకసారి తెలుసుకున్న తర్వాత ఒక చాప్టర్ ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఈ 10 చాప్టర్లు మనం పర్ఫెక్ట్ గా తెలుసుకుంటే మనం కొన్ని డౌట్స్ కొన్ని వదిలేసినా కానీ 95 మార్కులు అయితే ఈజీగా రావడానికి అవకాశం ఉంది. దాంట్లో మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే ఫస్ట్ చాప్టర్ రాసుకోండి, నేను మంచిగా నీట్గా రాస్తుంటాను. భాష గురించి ఫస్ట్ చాప్టరే భాష. భాష అంటే మానిక్ భాష కాదు, లాంగ్వేజ్. మరి ఇక్కడ ఈ భాషకు సంబంధించి భాష గురించి అన్నమాట. మొత్తం ఈ చాప్టరే భాష. ఫస్ట్ చాప్టర్ మొత్తం భాష. ఏముంటుంది సార్ భాషకు సంబంధించి అని చూసినట్లయితే భాష స్వభావము, భాష స్వరూప స్వభావాలు, ఇక భాష నిర్వచనాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ భాషోత్పత్తి, మరి ప్రథమ భాష ఏంటి? ప్రథమ భాష అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి? ప్రథమ భాష. అదేవిధంగా ద్వితీయ భాష, తృతీయ భాష. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మాతృభాష, నెక్స్ట్ వివిధ వర్గాలు. సిలబస్ లో ఉన్నటువంటి వాటిని నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించాలి. వృత్తుల వారి భాష, ఇది మనకు పోయినసారి గురుకుల సిలబస్ లో భాగంగా ట్రైబ్ బోర్డు వాళ్ళు నిర్దేశించినటువంటి సిలబస్ లో ట్రైబ్ వాళ్ళు అంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే రిక్రూట్మెంట్ బోర్డు, ట్రైబ్ రిక్రూట్మెంట్ బోర్డు. ఈ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు గురుకుల టీజీటీ తెలుగు పరీక్ష కోసము మెథడాలజీకి సంబంధించి నిర్దేశించినటువంటి సబ్జెక్ట్ లో భాగంగా మొదటి చాప్టర్ లో ఇది ఇచ్చిండు. ఏంది? భాషకు సంబంధించి అంటే భాష స్వరూప స్వభావాలు, భాషకు సంబంధించినటువంటి స్వరూప స్వభావాలు మొత్తం. అసలు భాష నిర్వచనాలు ఏంటివి? భాషకు ఎవరెవరు నిర్వచనాలు ఏమేమి ఇచ్చారు? నెక్స్ట్ భాషోత్పత్తి వాదాల్లో భగవత్వాదము, భౌవోవాదము, డింగాంగ్ వాదము, పూపువాదము, యహోవాదము, విమర్శనావాదము, క్రమ పరిమాణ వికాసవాదము, ధాతువాదము, సంపాదనవాదము, స్వతసిద్ధవాదము, సంగీతవాదము, సంసర్గవాదము అనేటువంటి వాదాలు. మరి ఇప్పుడు డింగాంగ్ వాదాన్ని ప్రతిపాదించినటువంటి మహాశయుడు ఎవరు?
మీకు పూర్వ జ్ఞానాన్ని నేను పరిశీలిస్తున్నాను. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించినటువంటి మహాశయుడు ఎవరు? ఎవరికైనా తెలుసా ఆన్సరు? తెలిస్తే మెసేజ్ చేయాలి. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు? డింగ్ డాంగ్ వాదం చెప్పాలి కంపల్సరీ వచ్చిన వాళ్ళు. ఓకే, మ్యాక్స్ ముల్లర్. గుడ్. డింగ్ డాంగ్ వాదాన్ని మ్యాక్స్ ముల్లర్. మరి బౌవవాదాన్ని భాషా శాస్త్రంలో కంటెంట్ లో కూడా అడుగుతాడు. బౌవవాదాన్ని లైబ్నిజ్ అనేటువంటి మహాశయుడు. పూపువాదానికి గల మరొక పేరు సంకేతవాదం. పూపువాదానికి గల మరొక పేరు సంకేతవాదం. యెహోవాదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు? నోరి మహాశయుడు. విమర్శనవాదానికే మరొక పేరేంటి? సమాలోచనవాదం అనేటువంటి పేరు ఉన్నది. క్రమ పరిణామ వికాసవాదానికి మరొక పేరు సహజ పరిణామ సిద్ధాంతం అనేటువంటి పేరు. ఏం సార్ ఇవన్నీ టకాటకా చెప్పుకుంటూ పోతురేంది, రాసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటే తర్వాత అవన్నీ వస్తాయి ఒక్కొక్కటి. అంటే ఇంట్రడక్షన్ లో భాగంగా నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ఏమీ టెన్షన్ పడాల్సినటువంటి అవసరము లేదు. ప్రతి ఒక్కటి నా నోటి నుంచి వెలువడినటువంటి ప్రతి మాట బోర్డుపై మీకు కనబడుతుంది. మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పిల్లలు ఎవరు లేకుండా పక్కకు చూసుకొని చాలా చక్కగా నోట్స్ రాసుకోండి. పరీక్ష రాసి వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది. నేను చెప్పినటువంటి మెథడాలజీ నోట్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి అనేటువంటిది మీకే తెలుస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచిగా మీ ఇంటి దగ్గర ఉండి మీ బెడ్రూమ్ లో కూర్చొని భర్త భార్య పిల్లలతో కలిసి పాఠాలు వింటున్నారు. హైదరాబాద్కు కోచింగ్ రావాల్సినటువంటి అవసరం లేకుండా మీరు మీ ఇంట్లో నేను మా ఇంట్లో ఉండి నేను పాఠం చెప్తుంటే మీరు చాలా చక్కగా వింటూ ఉన్నారు. కాబట్టి ఈ ఆన్లైన్ జూమ్ క్లాసును సద్వినియోగం చేసుకోండి. క్లాసు ప్రతిరోజు 6 నుంచి 7 మధ్యలో స్టార్ట్ అవుతుంది. 6 నుంచి 7 మధ్యలో స్టార్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఎప్పుడు క్లాసు అనేటువంటిది ముందు రోజే నేను తెలియజేస్తాను. కాబట్టి దాదాపుగా ఒక 2 లేదా 3 నెలల్లో ఈ సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేస్తాను. కాబట్టి డైలీ అంటే క్రమం తప్పకుండా క్లాసులకు మీరు అటెండ్ అయితే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను మీరు సాధించగలుగుతారు. అర్థమవుతుందా? కాంపిటీషన్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉందండి. గ్రూప్ల నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉన్నది. తప్పకుండా గురుకుల నోటిఫికేషన్ వస్తుంది. ఏం సార్ చాలా రోజుల నుంచి ఎలక్షన్లకు అంటూ ఉన్నారు కానీ నోటిఫికేషన్ వస్తలేదు. నువ్వు చదివి పెట్టుకో, ఫస్ట్ నువ్వు చదివి పెట్టుకో. ఈ మెథడాలజీ మొత్తం ఇన్ని రోజులు మీరు కంటెంట్ చదివారు కదా, మెథడాలజీ కూడా కంప్లీట్ చేయరు. మెథడాలజీ కూడా కంప్లీట్ చేస్తే మీకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తర్వాత మీరే చెప్తారు. ఒకరొకరుగా ఈ పరీక్షలు రాస్తుంటే నాకు చెప్తున్నారు, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది సార్, మేము పరీక్షలు రాయగలుగుతున్నాము. మీరు పెట్టేటువంటి 10 ప్రశ్నల్లో ఒక 8 మార్కులు 7 మార్కులు అప్పుడప్పుడు 9 మార్కులు కూడా వస్తున్నాయి, చాలా సంతోషంగా ఉన్నది అని చెప్తున్నారు. కాబట్టి
పరీక్షలు అనేటువంటి కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి మిత్రులారా క్రమం తప్పకుండా హాజరు కండి. ఓకేనా? రైట్. రైట్ అమ్మా. ఇప్పుడు మొదటి చాప్టరు భాషలో భాగంగా వాదాలు, భాషోత్పత్తి వాదాలు, భాషా ఉత్పత్తి వాదాలు, అదే భాషా ఉత్పత్తి అంటే ఏంటంటే భాషోత్పత్తి వాదాలు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సంపాదన వాదము, అదే బిఎఫ్ స్కిన్నర్, సంసర్గవాదము, సంగీతవాదము, స్వతసిద్ధవాదము, ధాతువాదము. పోయినసారి పీజీటీలో ఒక బిట్ అడిగిండు, ధాతువాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడిగిండు. ధాతువాదము ఎవరైనా చెప్తారా? ధాతువాదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి. ధాతువాదం. వెరీ గుడ్. ధాతువాదము. వెరీ గుడ్ శ్యామల. యాస్కాచార్యుడు. వెరీ గుడ్. యాస్కాచార్యుడు, యాస్కుడు ఎట్లా అన్నా ఒకటే. యాస్కుడు అన్నా యాస్కాచార్యుడు అన్నా ఇద్దరు ఒకటే. ఓకే. ఈ ధాతువాదాన్ని ఇంగ్లీష్ లో రూట్ థియరీ అని అంటారు. అంటే రూట్ మూలాల నుంచి అని చెప్తాను. నేను వాదాలు చెప్పేటప్పుడు చాలా చక్కగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకే. ఇవి అయిపోయిన తర్వాత భాష, ప్రథమ భాష గురించి, ద్వితీయ భాష గురించి, తర్వాత తృతీయ భాష గురించి, మాతృభాష గురించి, తర్వాత వివిధ వర్గాలు అంటే వివిధ రూపాలు, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, శాసన భాష, మాండలిక భాష, ఆధునిక ప్రామాణిక భాష, వీటి గురించినటువంటి సమాచారాన్ని మనము తెలుసుకోవాలి. అదే ప్రథమ భాష, ద్వితీయ భాష, తృతీయ భాష అంటే త్రిభాషా సూత్రం గురించి కూడా మనము తెలుసుకోవాలి. అంటే ఈ త్రిభాషా సూత్రానికి సంబంధించి మరి ప్రథమ భాష అంటే ఏ భాష వస్తుందని అంటే మాతృభాష వస్తుంది. మాతృభాష లేదా ప్రాంతీయ భాషనే ప్రథమ భాష. ద్వితీయ భాష అంటే జాతీయ అనుసంధాన భాష, జాతీయ భాషనే ద్వితీయ భాష. తృతీయ భాష అని అంటే అంతర్జాతీయ భాష. అంటే ఇప్పుడు మన తెలంగాణలో ప్రథమ భాష ఏది అవుతుందంటే తెలుగు, ప్రాంతీయ భాష. ద్వితీయ భాష ఏమవుతుందని అంటే హిందీ. తృతీయ భాష ఏదవుతుందని అంటే ఆంగ్లం. ఒకటే కోడ్ గుర్తుపెట్టుకోండి. ప్రథమ భాష అంటే మనది. ఫస్ట్ ఎవడైనా మనకు మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాము. సెకండ్ జాతీయ స్థాయిలో అంటే హిందీ. అంటే ఈ ఎట్ల రాయి తీయనోడు అది కూట్ల రాయి తీయనోడు ఎట్ల రాయి తీయబోయిండు అని అంటే ఒక సామెత ఉంటది. అంటే కూట్ల రాయి తీయనోడు అని అంటే ఫస్ట్ మన దేశంలో ఉన్నటువంటి హిందీ భాష నేర్చుకోవాలి. తర్వాత అంతర్జాతీయ భాష అనేటువంటి ఆంగ్లం. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రథమ భాష మన భాష అంటే ప్రాంతీయ భాష లేదా మాతృభాష ప్రథమ భాష, జాతీయ అనుసంధాన భాష ద్వితీయ భాష, అంతర్జాతీయ అనుసంధాన భాష తృతీయ భాష. ఓకే. మరి త్రిభాషా సూత్రాన్ని ఈ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించినటువంటి రాష్ట్రం ఏమిటి? త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించినటువంటి రాష్ట్రము త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించినటువంటి రాష్ట్రము రైట్. సుప్రియ, నాగేంద్రమ్మ, తమిళనాడు ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించారు. ఎందుకనంటే హిందీకి వ్యతిరేకంగా పోరాడారు. నేను హిందీ నేర్చుకో, అందుకనే తమిళ్లు హిందీకి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని కూడా నడిపారు. అదే హిందీ హటావో అనేటువంటి ఉద్యమము. మరి ఉత్తర భారతదేశంలోనేమో దక్షిణ భారతదేశంలో హిందీ హటావో ఉద్యమం నడిపితే ఉత్తర భారతదేశంలో తమిళులకు వ్యతిరేకంగా అంగ్రేజీ హటావో ఉద్యమం అనేటువంటి ఉత్తర భారతదేశంలో వచ్చింది. దక్షిణ భారతదేశంలో వచ్చినటువంటి ఉద్యమం ఏమో హిందీ హటావో.
హిందీ హఠావో అనేటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వాళ్ళు తమిళులు. ఉత్తర భారతదేశంలో తమిళులకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమం ఏంటంటే హంగ్రేజీ హఠావో అనేటువంటి ఉద్యమము వచ్చింది. మరి ఇప్పటి వరకు త్రిభాషా సూత్రమును చిత్తశుద్ధితో అమలుపరుస్తున్నటువంటి రాష్ట్రాలు రెండే 2 రాష్ట్రాలు. ఒకటి ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2, మూడవది హర్యానా. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని అంటే రెండింటికి కలిపి ఒకటే రాష్ట్రంగా తెలుగుదేశం. ఇంకొకటి ఏంటంటే హర్యానా. ఓకే, ఇట్లా మనము ఈ త్రిభాషా సూత్రము, వివిధ వృత్తుల వాళ్ళ యొక్క భాష, వాదాలు, ఇవన్నిటిని మనము చూడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నదండి. ఓకేనా? ఇది ఇంకా చూసినట్లయితే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒక నిమిషం. ఓకే అండి, ఇది మరి ఈ సిలబస్ ఇంకా చూసినట్లయితే భాషకు సంబంధించి భాష స్వరూప స్వభావాలు వస్తాయి, భాషోత్పత్తి వాదాలు, ధ్వనులు ధ్వన్యుత్పత్తి స్థానాలకు సంబంధించి కూడా ఇందులోనే నేర్చుకోవాలి. భాష ఆవశ్యకత ప్రయోజనాలు, త్రిభాషా సూత్రము. త్రిభాషా సూత్రం అంటే ఇదే ప్రథమ భాష, ద్వితీయ భాష, తృతీయ భాష. మాతృభాషకు సంబంధించి ఇంకా చూసినట్లయితే వివిధ వర్గాలు, అదే ఇంతకుముందు చెప్పాను కదా, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ఆధునిక ప్రామాణిక భాష గురించినటువంటి వర్గాలు. నెక్స్ట్ వివిధ వృత్తుల వాళ్ళ యొక్క భాష, తెలుగు భాషపై ఇతర భాషల యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నది, పరిసరాల్లో ఉన్నటువంటి భాష ఏ విధంగా ఉన్నది, పాఠశాల భాష ఏ విధంగా ఉన్నది, భాషా పరిరక్షణకు చేపట్టవలసినటువంటి చర్యలు ఏంటివి, ఇవన్నీ మొదటి చాప్టర్లో భాగంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఇదంతా మొదటి చాప్టర్ సంబంధించి. భాషా స్వరూప స్వభావాలు, భాషోత్పత్తి, భాషా ఆవశ్యకత ప్రయోజనాలు, త్రిభాషా సూత్రము, తెలుగు భాషపై ఇతర భాషల యొక్క ప్రభావము, పరిసరాల్లోని భాషలు, పాఠశాల భాష, వివిధ వర్గాల భాషలు అంటే భాషా రూపాలు, వివిధ వృత్తుల వాళ్ళ యొక్క భాషా పరిరక్షణకు చేపట్టవలసినటువంటి చర్యలు, అదేవిధంగా మాతృభాషకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మొదటి చాప్టర్లో భాగంగా. ఓకే, మరి రెండవ చాప్టర్ ఏమున్నది అని చూసినట్లయితే రెండవ చాప్టర్ రైట్. రెండవ చాప్టర్ భాషా బోధన. భాషా బోధన మరియు అభ్యసనం. భాషా బోధన మరియు అభ్యసనం. దీంట్లో భాగంగా బోధనకు అభ్యసనానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేటువంటిది. దీనిలో భాగంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది అని అంటే, ఒకటి ఉద్దేశాలు, 2 లక్ష్యాలు, నెక్స్ట్ అభ్యసన ప్రమాణాలు, ఈ అభ్యసన ప్రమాణాలకే సామర్థ్యాలు అని పేరు. నెక్స్ట్ విలువలు. ఇవి ఉద్దేశాలు, లక్ష్యాలు, అభ్యసన ప్రమాణాలు, అవే సామర్థ్యాలు, అదేవిధంగా విలువలు. ఇవి మరి రెండో చాప్టర్లో భాగంగా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఏం సార్ మరి ఉద్దేశాలు ఏంటివి, లక్ష్యాలు ఏంటి, లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటువంటిది
మనము మరి మిగతా సబ్జెక్టులలో కూడా తెలుసుకుంటాం కదా. మరి వాటికి వీటికి చాలా తేడా ఉన్నదండి. అభ్యసన మిగతా సబ్జెక్టులలో ఉన్నటువంటి లక్ష్యాలకు స్పష్టీకరణలకు వీటికి చాలా 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 తేడా అనేటువంటిది ఉన్నది. మరి ఇక్కడ మాతృభాష ఉపాధ్యాయుని యొక్క ఉద్దేశాలు ఏంటివి, లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఉద్దేశం అంటే ఏంది, గమ్యం అంటే ఏంది, లక్ష్యం అంటే ఏంది, ఈ మూడింటికి తేడా తెలవాలి ఫస్ట్ మనకు. ఉద్దేశానికి చెప్తాను గమ్యము, అదేవిధంగా లక్ష్యము, ఈ మూడు ఒకటేనా? ఉద్దేశము, గమ్యము, లక్ష్యం మూడు ఒకటేనా? ఏం లేదండి. ఉద్దేశము అని అంటే దీర్ఘకాలికం. అసలు నీ ఉద్దేశం ఏంద్రా అని అంటారు. దీర్ఘకాలికము సాధనకు ఎక్కువ కాలం కావాలి, అంటే ప్రాక్టీస్ కు ఎక్కువ కాలం కావాలి అన్నమాట. అది ఉద్దేశం. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటి అని అంటారు. గమ్యం అని అంటే దీర్ఘకాలం అవసరం లేదు, లక్ష్యము స్వల్ప వ్యవధిలోనే సాధించబడేది లక్ష్యం. మరి ఈ మూడింటిలో ఉద్దేశము, గమ్యము, లక్ష్యము, ఈ మూడింటిలో ఆదర్శవంతమైనటువంటిది ఏది? ఉద్దేశ్యమా, గమ్యమా, లక్ష్యమా? ఉద్దేశానికేమో దీర్ఘకాలికం అవసరము, గమ్యానికేమో దీర్ఘకాలం అవసరం లేదు, లక్ష్యమేమో స్వల్ప వ్యవధిలో సాధించబడేది, షార్ట్ పీరియడ్ లో సాధించబడేదే లక్ష్యం. షార్ట్ పీరియడ్ లో ఇప్పుడు పరీక్ష పెడతాం, ఎమ్మటే సాధించేది. గమ్యం అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది అన్నమాట. ఉద్దేశం అని అంటేనేమో దీర్ఘకాలికం, చాలా ఎక్కువ టైం తీసుకుంటది. మరి ఈ మూడిట్లలో ఉద్దేశము, గమ్యము, లక్ష్యము, ఈ మూడిట్లలో ఆదర్శవంతమైనది ఏంటంటే ఉద్దేశము. ఆదర్శవంతమైనటువంటిది ఏంటంటే ఉద్దేశము. సముపార్జించడానికి కష్టమైనటువంటిది ఉద్దేశమే. మూల్యాంకనంతో ఉద్దేశం నెరవేరలేదని బోధన చేయడానికి ఎక్కువ అవకాశం లేనటువంటిది కూడా ఏంటంటే ఉద్దేశమే. అంటే ఇవి ఇట్లా నేర్చుకుంటే మీకు అర్థం కాదండి. ఒక్కొక్క టాపిక్ ని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో, ఆ ఒక్కొక్క టాపిక్ చెప్తున్నటువంటి సందర్భంలో మాత్రమే మీకు ఇవి అర్థమవుతాయి. ఇప్పుడు అన్ని కలగూర కంపలాగా చెప్తే ఏమీ అర్థం కావు. అంటే మనం ఇప్పుడు ఈ 2వ చాప్టర్ లో భాగంగా ఉద్దేశం అంటే ఏంది, గమ్యం అంటే ఏంది, లక్ష్యం అంటే ఏంది, ఇంకొకటి కూడా తెలుసుకోవాలి, స్పష్టీకరణ అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. స్పష్టీకరణ. ఉద్దేశాన్ని ఇంగ్లీష్ లో ఎయిమ్ అని అంటాము. ఎయిమ్. గమ్యాన్ని మనం ఇంగ్లీష్ లో గోల్ అని అంటాము. లక్ష్యాన్ని ఆబ్జెక్టివ్ అని అంటాము. స్పష్టీకరణని స్పెసిఫికేషన్స్ అని అంటాము. ఉద్దేశాన్ని ఎయిమ్ అని అంటాము, గమ్యాన్ని గోల్ అని అంటాము, లక్ష్యాన్ని ఆబ్జెక్టివ్ అని అంటాము, స్పష్టీకరణను ఏమంటామనంటే స్పెసిఫికేషన్ అని అంటాం. ఓకే, మరి ఇక్కడ ఉద్దేశము, గమ్యము, లక్ష్యం, అదేవిధంగా స్పష్టీకరణ. అసలు ఉద్దేశాలు ఏమేమి ఉన్నాయి, గమ్యం అనేటువంటిది, గమ్యాలు ఏమేమి ఉన్నాయి, అసలు లక్ష్యాలు ఏంటివి, స్పష్టీకరణలు అనేటువంటివి ఏంటివి అనేటువంటి చూసినట్లయితే మాతృభాష బోధనా లక్ష్యాలు అనేటువంటివి మొత్తం మనకు లక్ష్యాలు అనేటువంటి ఒక 10 ఉంటాయి. 1 జ్ఞానము, 2 అవగాహన, 3 అభివ్యక్తి లేదా అభివ్యంజనము, 4 వినియోగము లేదా భాషోపయోగం, 5 భాషాభిరుచి, 6 రసానుభూతి, 7 సృజనాత్మక శక్తి, 8 సముచిత మనోవైఖరులు, 9 సంస్కృతి సంప్రదాయాలు, 10 భాషాంతరీకరణ సామర్థ్యము. తర్వాత చెప్తాను, ఏం రాసుకోవద్దు. అంటే ఓవరాల్ గా నేను ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇస్తున్నాను.
జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇక్కడ ఈ 2వ చాప్టర్ లో బోధన అభ్యసన ప్రక్రియ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, ఉపాధ్యాయుడు బోధిస్తాడు, విద్యార్థికి ఏ రకంగా చేరుతుంది, మరి ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యాలు ఏ విధంగా నెరవేర్చబడుతున్నాయి అనేటువంటివి ఇందులో మనము చెప్పుకుంటాం. బెంజామిన్ బ్లూమ్ ప్రతిపాదించినటువంటి బోధనా లక్ష్యాలను మనం ఇక్కడ నేర్చుకుంటాం. మరి ఈ 10 రకాల లక్ష్యాలను మనం నేర్చుకోవాలి. వాటితో పాటు ఆ లక్ష్యాల యొక్క స్పష్టీకరణలు అనేటువంటివి ఉంటాయి. వాటిని కూడా నేర్చుకుంటే మనకు ఈ 2వ చాప్టర్ అనేటువంటిది అయిపోతుంది. అంటే విలువలు, అదే విధంగా విలువలు కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఓకేనా? రైట్. ఉద్దేశాలు, లక్ష్యాలు, అభ్యసన ప్రమాణాలు, సామర్థ్యాలు, విలువల గురించి మనం ఇందులో ఎక్కువగా లక్ష్యాలు స్పష్టీకరణల మీద బిట్స్ అనేటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ ఈ ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చేసేటువంటి సందర్భంలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా పడుతున్నాయి అనేటువంటివి నేను పాఠాన్ని చెప్పేటువంటి సందర్భంలో మళ్ళీ ప్రశ్నలను అడుగుతూ నేను పాఠం అనేటువంటిది చెప్పుకుంటూ వెళ్తాను. ఇది 2వ చాప్టర్ సంబంధించి. నెక్స్ట్ 3వ చాప్టర్. 3వ చాప్టర్ ఏంటంటే బాలబాలికల యొక్క వికాసం. ఇది సైకాలజీకి సంబంధించి 3వ చాప్టర్. బాలికల యొక్క వికాసం. బాలబాలికల యొక్క వికాసం అంటే ఇక్కడ బాలికల యొక్క అభివృద్ధి, వికాసం అంటే అభివృద్ధి. దాంట్లో భాగంగా ఏమేమి ఉన్నాయనంటే ఇందులో టాపిక్స్, సబ్ టాపిక్స్: భాషా బోధన, అభ్యసన మనోవిజ్ఞానము, భాషా బోధన, అభ్యసన మనోవిజ్ఞానము. తర్వాత చూసినట్లయితే అంటే ఈ భాషా బోధన, అభ్యసన మనోవిజ్ఞానము, ముఖ్య భావనలు, ఇదొక టాపిక్. పిల్లల భాషా సంపాదన సిద్ధాంతాలు, పిల్లల భాషా సంపాదన సిద్ధాంతాలు, ఇదొకటి. నెక్స్ట్ భాషా ఆలోచన, అదేవిధంగా సృజనాత్మకత. ఇది సైకాలజీకి సంబంధించినటువంటిది. బాలబాలికల వికాసానికి సంబంధించి ఇది కూడా మీకు వరుసగా చెప్పుకుంటూ పోతూనే ఉంటానండి. అన్ని చాప్టర్లను కంప్లీట్ చేస్తాను. ఓకేనా? రైట్. తర్వాత 4వ చాప్టర్ భాషా విద్యా ప్రణాళిక. భాషా విద్యా ప్రణాళిక. దీంట్లో నిర్మాణము, భాషా విద్యా ప్రణాళిక యొక్క నిర్మాణము, వ్యవస్థీకరణము, అభివృద్ధి, పాఠ్యపుస్తకాల కూర్పు. నిర్మాణము, వ్యవస్థీకరణము, అభివృద్ధి, పాఠ్యపుస్తకాల యొక్క కూర్పు భాషా విద్యా ప్రణాళికలో భాగం. ఓకే. తర్వాత విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, అసలు విద్యా ప్రణాళిక నిర్వచనాలు ఏంటి, ఇవన్నీ దాంట్లో భాగంగా వస్తూ ఉంటాయండి. దాన్ని కూడా మనము తెలుసుకుంటాము. ఈ భాషా విద్యా ప్రణాళికకు సంబంధించి ఎవరెవరు ఏమేమి నిర్వచనాలు ఇచ్చారు, అసలు ప్రణాళిక రచన ఏ విధంగా ఉంటుంది, మరి
ప్రణాళికలో భాగంగా పాఠ్య ప్రణాళిక అంటే ఏంది, పాఠ్య ప్రణాళికలో వార్షిక ప్రణాళిక అంటే ఏంది, సమగ్ర పథకం అంటే ఏంది, పాఠ్య పథకం అంటే ఏంది, సంస్థాగత ప్రణాళికలో అంటే ఏంటి, అసలు పాఠ్య గ్రంథాలను ఎట్లా మనము ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు పాఠ్య పుస్తకాల్లో ఏమేమి ఉంటాయి, వాచకము లేదా ప్రధాన వాచకము, ఉపవాచకము, కృషి పుస్తకము, అధ్యాపక దర్శిని అనేటువంటివి. మరి వాచకం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు ఏంది, ఉపవాచకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంది, కృషి వాచకం అంటే ఏంది, అసలు అధ్యాపక దర్శని అని అంటే ఏంటి. ఈ విద్యా ప్రణాళికలో భాగంగా అసలు విద్యా ప్రణాళిక మాతృభాషకు స్థానం ఎట్లా ఉన్నది, విద్యా ప్రణాళికలో భాగంగా అసలు ప్రణాళిక రచనను ఇంగ్లీష్ లో ఏమంటాము, అసలు ప్రణాళిక అన్నటువంటి పదాన్ని ఆంగ్లంలో కరికులం అనేటువంటిది వ్యవహరిస్తారు. అసలు ఈ కరికులం అనేటువంటి పదం ఏ విధంగా వచ్చింది, ఈ విద్యా ప్రణాళికలు ఎవరెవరు నిర్వచనం ఏ విధంగా ఇచ్చారు, అది నిర్మాణం ఏంటిది, ఆ పాఠ్య ప్రణాళికలో భాగమైనటువంటి అంతర్భాగాలు ఏంటివి, ఈ ప్రణాళికల గురించి మొత్తము, ఆ అభివృద్ధి గురించి, పాఠ్య పుస్తకాల యొక్క కూర్పు గురించి ఈ చాప్టర్ లో మనము తెలుసుకుంటామండి. భాషా విద్యా ప్రణాళికలో భాగంగా చాలా పెద్ద చాప్టర్ అండి. విద్యా ప్రణాళిక అనేటువంటి చిన్నదే. ఇప్పుడు తర్వాత నేర్చుకోబోయేటువంటి 5వ చాప్టర్ అనేటువంటిది చాలా పెద్ద చాప్టర్. 5వది భాషా నైపుణ్యాలు. భాషా నైపుణ్యాలు మరియు బోధన నైపుణ్యాలు. ఇది చాప్టర్, 5వ చాప్టర్. భాషా నైపుణ్యాలు మరియు బోధన నైపుణ్యాలు. ఏం సార్ భాషా నైపుణ్యాలు అనేటువంటి బోధన నైపుణ్యాలు అని అంటే, అసలు ఈ నైపుణ్యాలు ఎన్ని రకాలు, ఈ నైపుణ్యాలు అనేటువంటివి ఎన్ని రకాలు, అసలు భాషా కౌశలాలు కూడా అని అంటారు. ఈ భాషా కౌశలాలు మనకు 4 రకాలు: శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము. శ్రవణము చెప్తానండి, శ్రవణము, భాషణము, పఠనము, అదేవిధంగా లేఖనం. ఓకే, ఈ భాషా నైపుణ్యాల గురించి ఈ చాప్టర్లో తెలుసుకుంటాము. మరి ఈ భాషా నైపుణ్యాల్లో భాగంగా ఇంకా ఈ చాప్టర్లో ఏమేమి నేర్చుకునేటువంటి అవకాశము ఉన్నది అని అంటే, భాషా నైపుణ్యాల్లో భాగంగా అసలు ఈ ఒక్కొక్క దాని గురించి నేర్చుకుంటాం. అంటే శ్రవణము, అసలు భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానం ఏంటిది అని అంటే, ఫస్ట్ వినాలి. విన్న తర్వాత మాట్లాడాలి, తర్వాత పఠనం చేయాలి, తర్వాత లేఖనం చేయాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈ భాషా నైపుణ్యాలన్నా భాషా కౌశలాలన్నా ఇదంతా ఒకటే. ఈ భాషా నైపుణ్యాలలో అతి సులువైనటువంటి నైపుణ్యం ఏంటిది? భాషా నైపుణ్యాలలో అతి సులువైనటువంటి నైపుణ్యం ఏంటి? భాషా నైపుణ్యాలలో అతి సులువైనటువంటి నైపుణ్యం ఏంటి? అంతేనా? మాట్లాడమా? వినడమే. వినడం అంత ఈజీ ప్రక్రియ ఏది లేదు. భాషా నైపుణ్యాలలో ఎక్కువగా ఉపయోగించేటువంటి నైపుణ్యం ఏమిటి? భాషా నైపుణ్యాలలో ఎక్కువగా ఉపయోగించేటువంటి నైపుణ్యం ఏమిటి? భాషా నైపుణ్యాలలో ఎక్కువగా ఉపయోగించేటువంటి నైపుణ్యం ఏమిటి? భాషా నైపుణ్యాలలో ఎక్కువగా ఉపయోగించేటువంటి నైపుణ్యము భాషణం.
భాషణము భాషా నైపుణ్యాలలో కష్టమైన భాషా నైపుణ్యము. భాషా నైపుణ్యాలలో కష్టమైన భాషా నైపుణ్యము. భాషా నైపుణ్యాలలో కష్టమైన భాషా నైపుణ్యము. నేను పూర్వ జ్ఞానాన్ని పరీక్షిస్తున్నాండి. లేఖనము. పిల్లవాడు చదవమంటే చదువుతాడు. టేబుల్ చదువురా అంటే 3 1 జా 3 3 2 జా 6 3 3 జా 9 3 4 జా 12 అని చదువుతున్నాడు. రాయమంటే రాస్తలేదు మా పాప ఉదయం. అంటే కష్టమైనటువంటి నైపుణ్యం ఏంటంటే లేఖన నైపుణ్యం. ప్రయత్న పూర్వకంగా అలవడేటువంటి నైపుణ్యం. ప్రయత్న పూర్వకంగా ప్రయత్నం చేయంగా అలవడేటువంటి నైపుణ్యము. పఠన నైపుణ్యం. గిట్నే బిట్లు పడతాయి. గిట్నే వస్తాయండి బిట్లు. ఇంకొక బిట్ అడుగుతాను చూడండి. శిశువు పుట్టగానే అతనిలో ఏర్పడే చైతన్య చిహ్నం. శిశువు పుట్టగానే అతనిలో ఏర్పడే చైతన్య చిహ్నం. శిశువు పుట్టగానే పఠనం చేస్తాడా? ఏడుపు. పుట్టగానే ఏడవకపోతే కిచ్చి మరీ ఏడిపిస్తారు. ఏడుపు అనేది సహజ ధోరణినా అనుకరణ ధోరణినా? ఏడుపు అనేది సహజ ధోరణినా అనుకరణ ధోరణినా? వేరే వాళ్ళని చూసి ఏడుస్తాడా? అది సహజంగా వచ్చేటువంటి ధోరణినా? ఏంటి? సహజ ధోరణి. మరి అనుకరణకు ఉపయోగపడే నైపుణ్యం ఏంటిది? అనుకరణకు ఉపయోగపడేటువంటి నైపుణ్యం ఏంటిది? అనుకరణకు ఉపయోగపడేటువంటి భాషా నైపుణ్యం. ఏం సార్ పాఠం చెప్పక ముందుకే ప్రశ్నలు అడుగుతున్నాం? పూర్వ జ్ఞానాన్ని పరీక్షిస్తున్నాను. మీరు బీఈడీలు, టీపీటీలు, ఎంఈడీలు అన్ని చేసి ఉన్నారు కదా. మీకు ఎంతవరకు సహజమైనటువంటి జ్ఞానం ఉన్నది అని పరీక్షిస్తున్నాను నేను. అనుకరణకు ఉపయోగపడేటువంటి నైపుణ్యం ఏంటంటే శ్రవణం. ఒకసారి వింటేనే వాడు అనగలుగుతాడు. అంటే ఇప్పుడు ఈ శ్రవణం గురించి ప్రాథమిక దశలో బాలల గేయాలు, అభినయ గేయాలు, అంటే వివిధ దశల విద్యార్థుల శ్రవణ శక్తిని పెంపొందించడానికి ఉపయోగించేటువంటి మార్గాలు. అందుకనే ఈ శిశు తరగతులల్లా 1వ తరగతిలల్లా 2వ తరగతిలల్లా ఏముంటాయంటే ఎక్కువగా బాలల గేయాలు ఉంటాయి. చెమ్మ చెక్క చరడేసి మొగ్గ అట్టుపోయంగా ఆరగించంగా అంటాడు. మళ్ళీ పిల్లలు పాడుకుంటారు మంచిగా. వాడు వినడానికి ఆసక్తిగా ఉండేందుకు అవి ఆ పాటలను పాడి వినిపించడము జరుగుతుంది చిన్న తరగతులలో. మరి శ్రవణానికి సంబంధించి నేర్చుకోవాలి. తర్వాత భాషణము గురించి భాషణ నైపుణ్య అభివృద్ధికి ఏ మార్గాలు? నెక్స్ట్ అయిపోయిన తర్వాత భాషణ నైపుణ్యం అయిపోయిన తర్వాత పఠన నైపుణ్యం అయిపోయిన తర్వాత మరి పఠనంలో మరి భాషణల్లో లోపాలు ఉంటాయి. భావదోషాలు, భాషా దోషాలు, ఉచ్చారణ దోషాలు. అసలు భావదోషం అంటే ఏంది? భావదోషం అంటే ఏంది? భాషా దోషం అంటే ఏంది? ఉచ్చారణ దోషాల్లో మన వేగోచ్చారణ దోషము, సమవేగ రాహిత్య దోషము, సమస్వర రాహిత్య దోషము, ధారాళంగా మాట్లాడలేకపోవడము, ధ్వనులను తారుమారు చేయడం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, అది ఏ దోషమో మీరు చెప్పాలి. తిక్కనకు గల బిరుదు ఆదికవి. తిక్కనకు గల బిరుదు ప్రశ్న. తిక్కనకు గల బిరుదు ఇట్నే అడుగుతున్నాడు బిట్టు. తిక్కనకు గల బిరుదు ఆదికవి. పిల్లవాడు ఇట్లా చదువుతున్నాడు.
తిక్కనకు గల బెరదో ఆది కవి అన్నాడు. అని చదివినప్పుడు పిల్లవానిలో కలిగినటువంటి దోషము, పిల్లవానిలో కలిగిన దోషము, పిల్లవానిలో కలిగిన దోషము ఏంటి? పిల్లవానిలో కలిగినటువంటి దోషం ఏంటిది? ఏ భావదోషము, బి భాషా దోషము, సి ఉచ్చారణా దోషము, డి ఏది కాదు. చెప్పండి. తిక్కనకు గల బిరుదు ఆది కవి, పిల్లవానిలో కలిగినటువంటి దోషము ఏ భాషా దోషము, బి భావదోషము, భాష దోషం కాదు, ఏ భావదోషం, భావదోషం, ఏ భావదోషము, బి భాషా దోషము, సి ఉచ్చారణా దోషము, డి ఏది కాదు. ఇక్కడ భాషా దోషం ఏం కనపడతలేదు. అసలు నన్నయ్యకు గల బిరుదు ఆది కవి అని చదవబోయి వాడు తిక్కనకు గల బిరుదు ఆది కవి అని చదువుతున్నాడు. అంటే భావములో తప్పు చెప్తుండు, అంటే విషయం తప్పు చెప్తుండు. వాడు విషయం తప్పు చెప్తుండు కాబట్టి అది భావదోషము. ఇప్పుడు ఇంకొక బిట్ అడుగుతాను, ఈ ఆప్షన్స్ ఇవే. ఇంకొక ప్రశ్న చూడండి. నేను రేపు ఢిల్లీ వెళ్తిని, నేను రేపు ఢిల్లీ వెళితిని అని అన్నా. నేను రేపు ఢిల్లీ వెళితిని అని అన్నప్పుడు ఇందులో ఏ దోషం ఉంటుంది? భావదోషమా, భాష దోషమా, ఉచ్చారణ దోషమా? నేను రేపు ఢిల్లీ వెళ్తిని, ఇలా భావదోషమా, భాష దోషమా, ఉచ్చారణ దోషమా? భావదోషమా, ఏ దోషం? భాషా దోషము. అంటే భాషలో తప్పు ఉందన్నమాట. నేను రేపు ఢిల్లీ వెళ్తేనేంది, నేను రేపు ఢిల్లీ వెళ్తాను అనాలి. భాష కొంచెము రాంగ్ మాట్లాడిండు కాబట్టి ఇది భాషా దోషం. అంటే ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకసారి చెప్తే అర్థమైపోతుంది. దానికి సంబంధించినటువంటి ఏం టెన్షన్ పడాల్సిన అవసరము ఏమీ లేదండి. తర్వాత చూసినట్లయితే పఠనము, పఠనానికి సంబంధించి చూసుకోవాలి. తర్వాత లేఖనము, పఠనము తర్వాత లేఖనము. పఠనంలో మళ్ళా పఠనంలో పఠన బోధనా పద్ధతులు ఉంటాయి. అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి. అక్షర పద్ధతిలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. మళ్ళీ పద పద్ధతిలో మెరుపట్టాలు, గుర్తింపట్టాలు, ఇవన్నీ చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చెప్తాను. నెక్స్ట్ పఠనంలో రకాలు ఉంటాయి. ఒకటి బాహ్య పఠనము, 2 మౌన పఠనం. విషయాన్ని గ్రహించడాన్ని బట్టి మళ్ళీ పఠనం 2 రకాలు, ఒకటి శూన్య పఠనం, 2 విస్తార పఠనం. మీరు టెట్టుకు చదివినటువంటి మెథడాలజీ వేరే ఉంటుంది, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మెథడాలజీ కూడా వేరే ఉంటుందండి. తర్వాత లేఖనము, లేఖన బోధనా పద్ధతులు ఉంటాయి. సంప్రదాయ పద్ధతి, ఆధునిక పద్ధతి. అసలు మంచి లేఖనానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటివి? లేఖన నైపుణ్యాన్ని పెంపొందింపజేసేందుకు ఉపాధ్యాయుడు చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏంటివి? లేఖనానికి సంబంధించి. ఇది అయిపోయిన తర్వాత ఇందులోనే బోధనా నైపుణ్యాల్లో భాగంగా బోధనోపకరణాలు ఏంటివి? దృశ్యోపకరణాలు, శ్రవ్యోపకరణాలు, దృశ్య శ్రవ్య ఉపకరణాలకు సంబంధించినటువంటివి కూడా మనము ఈ బోధన నైపుణ్యాల్లో భాగంగా వీటన్నిటిని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇది 5 చాప్టర్లకు సంబంధించినటువంటి సమాచారం అండి. ఓకే.